అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు క్రాక్ విత్ జై తెలుగు. మీ రౌండ్ 2 రిజల్ట్స్ అయితే వచ్చేసాయి సీసాట్ 2026. ఇదే మీ ఆఖరి రౌండ్. ఈ రౌండ్ తర్వాత మీరు ఏం చేయాలనేది ఈ వీడియోలో ఫుల్ గా డిస్కస్ చేసుకుందాం. సో బేసిక్ మనం ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకుందాం. చాలా మంది కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు 3 రౌండ్స్ ఉన్నాయా లేదా అని. గైస్, ఓన్లీ 2 రౌండ్స్ ఉన్నాయి. మీకు ఉంటే కూడా ఓన్లీ సీసాట్ NUET అని ఉంటుంది, లేకపోతే సీసాప్ సూపర్ న్యూమరరీ అని ఉంటుంది. ఇది నార్త్ ఈస్టర్న్ వాళ్ళకి, ఇదేమో యూటీ వాళ్ళకి. సో అవి రెండు మీకు అప్లికబుల్ అవ్వకపోవచ్చు మోస్ట్లీ. అండ్ ఈ రౌండ్లో వచ్చిన ప్రతి ఒక్క అలాట్మెంట్ ఫ్రీస్ కింద ట్రీట్ చేస్తారు. అండ్ నో ఫర్దర్ సీసాప్ అప్డేట్స్, అది మీకు తెలిసే ఉంటుంది. గైస్, ఇది మా ఛానల్. వెంటనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసేయండి. నేను ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేశాను, మీరు కూడా చేసేసేయండి. డెడ్ లైన్స్ గురించి మాట్లాడుకుందాం. మీకు ఈరోజు 5 PM మోస్ట్లీ మీ రిజల్ట్స్ వచ్చేసి ఉండాలి, ఎందుకంటే రౌండ్ 1కి టైంకి వచ్చింది. యాక్చువల్లీ రౌండ్ 1లో అయితే 4:59 PM వచ్చాయి తెలుసా రిజల్ట్స్. నేనే షాక్ అయ్యాను మాక్ తర్వాత. August 12 నుంచి 14 మధ్యలో మీరు ఆన్లైన్ రిపోర్టింగ్ చేస్తారు. ఎవరైతే రౌండ్ 2లో ఫ్రెష్గా సీట్ అలాట్ అయిందో వాళ్ళు ఈ టైంలో మీరు ఆన్లైన్ రిపోర్టింగ్ అనేది ఫినిష్ చేస్తారు. ఇంకా August 17 PM లోపల మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ క్వైరీస్ ఇంకా పేమెంట్ రిజాల్వ్ చేసుకుంటారు. దాని తర్వాత 13 to 18 August మీ ఫిజికల్ రిపోర్టింగ్ ఉంటుంది. మనం కొన్ని కేసెస్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ వచ్చేసి మీ సీట్ అలాట్ అయింది ఫస్ట్ టైం, అప్పుడు మీరు ఆన్లైన్ రిపోర్టింగ్ కంప్లీట్ చేస్తారు. ఇంకా ఫీ పేమెంట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్ని కంప్లీట్ చేసుకుంటారు. సీట్ ఏమో అప్గ్రేడ్ అయింది రౌండ్ 1 తర్వాత, అప్పుడు మీరు అప్గ్రేడెడ్ సీట్ని యాక్సెప్ట్ చేసి ఇంకా ఇన్స్టిట్యూట్ రిపోర్టింగ్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. దాని తర్వాత సేమ్ రౌండ్ మీకు సీట్ 1 నుంచి రిటైన్ అయింది. సో మీరు అప్పుడు ఏం చేస్తారు, ఆ రిటైన్ సీట్ తీసుకుంటారు, ఇంకా అడ్మిషన్ని కంప్లీట్ చేసుకుంటారు దేంతో, ఫిజికల్ రిపోర్టింగ్తో. సో మీరు PR కంప్లీట్ చేసి మీ అడ్మిషన్ రిపోర్ట్ని కంప్లీట్ చేసుకుంటారు. జోసా సీట్ ఏమో ఉంది, న్యూ సీసాప్ సీట్ అనేది లేదు. మీరు జోసా సీట్తో కంటిన్యూ అయ్యి ఫిజికల్ రిపోర్టింగ్ అనేది చేస్తారు. దాని తర్వాత మీ సరెండర్ చేశారు. మీ రౌండ్ 1లో సీట్ సరెండర్ చేసుకున్నారు అండ్ రౌండ్ 2లో మీకు సీట్ దొరికింది. అప్పుడు మీరు రౌండ్ 2 ప్రాసెస్ని ఇమీడియట్గా కంప్లీట్ చేస్తారు. అంటే ఆన్లైన్ రిపోర్టింగ్ ఇంకా ఫీ పేమెంట్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటారు. సరెండర్డ్ ఎర్లియర్ సీట్ బట్ నో రౌండ్, అప్పుడు మీరు ఏం చేస్తారు, వేరే ఆల్టర్నేట్ ఆప్షన్స్కి వెళ్తారు. గైస్, ఇది కనుక మీ కేసు అయితే రౌండ్ 2లో సీట్ రాలేదనుక మేము ఆల్రెడీ రిలీజ్ చేసాము. మీకు ఇంకా అదర్ స్టేట్ కౌన్సిలింగ్ ఆప్షన్స్ ఏమున్నాయి, ఇంకా మీరు దాని తర్వాత ఏం చేయాలని చెప్పి డీటెయిల్గా ఒక వీడియో చేసాం మేము దాని మీద. సో అది మీరు వెళ్ళి చూసేసేయండి. నో సీట్ ఇన్ ఎయిదర్ సీసాప్ రౌండ్, అప్పుడు జస్ట్ మీరు వేరే స్టేట్ కౌన్సిలింగ్ ఆప్షన్, స్పాట్ రౌండ్స్, అదర్ కాలేజెస్ని మీరు వెతుక్కుంటారనమాట. దీని మీద కూడా వీడియో చేసాం మేము. రౌండ్ 2 సీట్ అలాట్ అయింది, బట్ మీకు అవసరం మీకు తీసుకోవాలని లేదు. నో సీసాప్ సరెండర్ ఆర్ విత్డ్రా ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది ఈ టైంలో. సో మోస్ట్లీ ఈ టైంలో కనుక మీరు సీట్ వదులుకున్నారనుకో మీ డబ్బులంతా బొక్క, ఇప్పుడు మీరు పెట్టిందంతా బొక్క అయిపోద్ది. పేమెంట్ ఆర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పెండింగ్, రిజాల్వ్ ద ఇష్యూ. మీ గనక ఈ పేమెంట్ కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పెండింగ్ ఉంటే దాన్ని కంప్లీట్ చేసుకుంటారు డెడ్ లైన్ లోపల. మీ గనక రౌండ్ 2లో ఫస్ట్ టైం సీట్ వచ్చిందనుకో, మీరు సీట్ కన్ఫర్మ్ అయిపోయిందని అనుకోకండి. ఫస్ట్ మీరు ఆన్లైన్ రిపోర్టింగ్ కంప్లీట్ చేయాలి, దాని తర్వాత ఫిజికల్ రిపోర్టింగ్ కంప్లీట్ చేయాలి. సో ఈ రెండు కంప్లీట్ చేసిన తర్వాతే మీకు సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఫస్ట్ మీరు ఆన్లైన్ రిపోర్టింగ్ చేస్తారు, ఎవ్రీ డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తారు, IAF2ని పే చేస్తారు, అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ పేమెంట్ ఇష్యూస్ ఉంటే రిజాల్వ్ కానీ చేసుకొని ఆ తర్వాత మీ ఫిజికల్ రిపోర్టింగ్ కంప్లీట్ చేసి ఆ బ్యాలెన్స్ ఫీని కట్టి హాస్టల్ అండ్ క్లాస్ డేట్ చూసుకుంటే అప్పుడు మొత్తం ప్రాసెస్ చేస్తేనే మీ సీట్ కన్ఫర్మ్ అయింది అనమాట. గైస్, జనరల్ ఓవర్వ్యూ 35,000 మీ ఫీ, మీ జనరల్ జెన్ EWS ఇంకా OBC NCL అయితే, అలాగే 16,000 మీ ఫీ ఒకవేళ మీరు SC ST PWD అయితే. ఇదేంటి IAF2. ఒకవేళ కనుక మీరు ఆల్రెడీ PAF కట్టింటారండి, PAF కట్టారనుకో మీరు ఈ ఫీని కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ రౌండ్ 1 సీట్ కనుక అప్గ్రేడ్ అయిందనుకో, అప్పుడు మీరు ఏం చేస్తారు, మీరు అర్లియర్ సీట్ని ఆటోమేటికల్లీ రిప్లేస్ అయిపోద్ది అనమాట. రిప్లేస్ అయిపోయి మీకు కొత్తగా ఏదైతే అలాట్ అయిందో సీసాప్ రౌండ్ 2లో అది మీకు ఫైనల్ ఉంటుంది. ట్రీట్ ది అప్డేటెడ్ సీట్ యాజ్ యువర్ ఫైనల్ అలాట్మెంట్. మీరు సీసాప్లో సీట్ రిస్టోర్ అవుతుందని అనుకోకండి, ఎందుకంటే మీరు ఆల్రెడీ అప్గ్రేడ్ అయింది కాబట్టి. ఫైనల్ అలాట్మెంట్ స్టేటస్ మీరు చెక్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా పెండింగ్ వెరిఫికేషన్ రిక్వైర్మెంట్స్ ఉంటే అది కంప్లీట్ చేసుకొని ఇంకా మీ న్యూ ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ ఇన్స్ట్రక్షన్ని చెక్ చేసుకోండి. మీకు కనుక అన్ఫార్చునేట్లీ మీ సీట్ అప్గ్రేడ్ అవ్వకపోతే మీరు ఉన్న సీట్ని ఆల్రెడీ కన్ఫర్మ్ చేసేసేయండి. దాని తర్వాత మీరు అప్డేట్ కోసం వెయిట్ చేయడం ఆపేసేయండి. దాని తర్వాత మీరు కౌన్సిలింగ్ నుంచి అడ్మిషన్కి షిఫ్ట్ చేసుకోండి. అండ్ మీ ఇన్స్టిట్యూట్ రిపోర్టింగ్ డేట్స్, ఇంకా ఇన్స్టిట్యూట్ ఫీజు, ఇంకా తర్వాత ఫిజికల్ రిపోర్టింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోండి. ఒకవేళ కనుక మీ జోసా సీటే మీకు రిటైన్ అయింది అనుకో, మీకు సీసాప్ సీట్ రాకపోతే ఆబ్వియస్లీ మీ జోసా సీట్ అనేది మీకు రిటైన్ అయింది. అప్పుడు మీరు ఏం చేయాలి, అప్పుడు మీరు జోసా సీట్ని యాక్సెప్ట్ చేసి మీ అదర్ ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, PR ఫిజికల్ రిపోర్టింగ్ ప్రాసెస్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇన్స్టిట్యూట్ ఫీజు కట్టేసి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోండి. మీరు రౌండ్ 1లో సీట్ని సరెండర్ చేశారు, ఇంకా రౌండ్ 2లో సీట్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్, ఎందుకంటే సరెండర్ ఈజ్ అ బోల్డ్ ఆప్షన్.
సరెండర్ మీరు చేశారు కాబట్టి మీకు సీట్ వచ్చింది కాబట్టి మీరు న్యూ సీసాప్ సీటే మీ ఫైనల్ అలాట్మెంట్ అయింది. మీరు అడ్మిషన్ అండ్ రిక్వైర్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసుకోండి. ఆన్లైన్ రిపోర్టింగ్ ఉంటుంది మీరు, ఎందుకంటే రౌండ్ 1లో చేయలేదు కాబట్టి అది కంప్లీట్ చేసుకోండి. ఇంకా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి IAF2 కట్టి వెరిఫికేషన్ క్వైరీస్ అన్ని ఫినిష్ చేసుకొని దాని తర్వాత ఫిజికల్ రిపోర్టింగ్ చేయాలి మీరు. ఇది వెరీ 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 డిఫికల్ట్ కేస్ నాకు అనిపిస్తుంది. ఈ సిచ్యువేషన్లో ఎవరైనా ఉన్నారనుకో కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. మీరైతే సరెండర్ చేశారు రౌండ్ 1లో, కానీ రౌండ్ 2లో మీకు సీట్ రాలేదు. గైస్ మీకు ఇంకా రౌండ్ 3 అనేది లేదు కాబట్టి సీసాబ్లో మీకు ఎటువంటి సీట్ రానట్లే. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే స్టేట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ చూసుకోండి. నేను దీని మీద ఫుల్ వీడియో చేశాను, మీరు మా ఛానల్కి వెళ్ళి చూసేసేయండి. ఇన్స్టిట్యూట్ లెవెల్ కౌన్సిలింగ్ దీని మీద కూడా ఇవి కూడా నేను ఇంక్లూడ్ చేస్తాను ఆ వీడియోలో. సో ఇవి కూడా మీరు చూసుకోండి. ఇంకా స్పాట్ అండ్ వేకెన్సీ రౌండ్స్ ఉంటాయి కాలేజెస్కి, అవి కూడా చూసుకోండి. ఇంకా ప్రైవేట్ అండ్ స్టేట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో వాటి కౌన్సిలింగ్స్ని చూసుకుంటూ ఉండండి. మీకు కనుక ఏ సీసాబ్లో మీకు అసలు సీటే రాకపోతే మీరు కూడా సేమ్ అబౌవ్ కేసు ఉన్నట్లే మీరు ప్రైవేట్, స్టేట్ కౌన్సిలింగ్, స్పాట్ అండ్ వేకెంట్ రౌండ్స్ ఇవి చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మీకు సీసాబ్లో అసలు సీట్ రానట్లే ఇప్పుడు. ఓకే, మీకైతే సీట్ వచ్చింది కానీ మీకు అది వద్దు. సో అప్పుడు ఏం చేస్తారు మీరు? ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు అనేవి వేస్తూ ఉంటారు. రిపోర్టింగ్ చేయరు, IAF2 చేయరు, సీట్ క్యాన్సిల్ అయిపోద్ది అని మీరు ఎప్పుడు జాయిన్ అవ్వరు. సో ఇలాంటి టైంలో మీరు ఇప్పటివరకు ఏదైతే కట్టారో సీసాబ్కి ఆ అమౌంట్ అంతా పోతుంది. మీ డాక్యుమెంట్స్ కనుక అండర్ వెరిఫికేషన్ ఉన్నాయనుకో మీరు సీసాబ్ని రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి, సీసాబ్ పోర్టల్ని. ఇంకా మీ డెడ్ లైన్ లోపల మీరు రెస్పాండ్ అవ్వాలి క్వైరీస్కి, అండ్ మీ స్టేటస్ని చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఒకవేళ దీంట్లో కనుక ఏదైనా ట్రబుల్ వచ్చిందనుకో మీకు ఉన్న సీట్ కూడా క్యాన్సిల్ అయిపోద్ది. IAF2 పేమెంట్లో కూడా చాలా మందికి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. దీని మీద కూడా మేము ఒక వీడియో చేసామన్నమాట. పేమెంట్ ఫెయిల్ అయినా, పేమెంట్లో ఎటువంటి ఇష్యూస్ వచ్చా కూడా ఏం చేయాలని చెప్పి ఆ వీడియో చూసేసేయండి. ఒకవేళ మీకు పేమెంట్ ఇష్యూస్ ఉంటే వెంటనే డెడ్ లైన్ లోపల రిజాల్వ్ చేసుకోండి. డెడ్ లైన్ ఏంటి? 17th August అనమాట. మీరు కనుక రౌండ్ 2 సీట్ని కన్ఫర్మ్ చేసుకున్నారనుకో ఆన్లైన్ కన్ఫర్మేషన్ ఒకటే సరిపోదు, ఫిజికల్ రిపోర్టింగ్ వరకు ఆ ప్రాసెస్ వెళ్తుంది. సో మీరు ఫిజికల్లీ రిపోర్ట్ అయ్యి టెంటేటివ్లీ ఈ డేట్స్ అనమాట మీరు బ్యాలెన్స్ ఇన్స్టిట్యూట్ ఫీ అనేది కట్టేసి ఆన్లైన్ మిగతా రిపోర్టింగ్ ఫార్మాలిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఫినిష్ చేసుకోండి. గైస్ ఇన్స్టిట్యూట్ ఫీ అనేది IAF2 నుంచి డిఫరెంట్ అనమాట. మీ ఇన్స్టిట్యూట్ ఫీ lakhsలో ఉంటుంది, IAF జస్ట్ thousandsలో ఉంటుంది. మీ డాక్యుమెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవి క్యారీ చేసుకోవాలి. రిపోర్టింగ్ డేట్స్ అనేవి మారుతూ ఉంటాయి, అవి మీ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉండండి. ఇది ఫైనల్ అనమాట గైస్. ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళు మీ సీసాబ్ అలాట్మెంట్ని ప్రాసెస్ని ఫినిష్ చేసుకోండి. ఆన్లైన్ వెరిఫికేషన్ ఇంకా ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వడానికి చూస్తూ ఉండండి. వేరే సీసాబ్ అప్డేట్ కోసం వెయిట్ చేయడం ఆపేసేయండి. ఇంకా ఎవరికైతే సీట్ రాలేదో మీరేమో ఆల్టర్నేటివ్ కౌన్సిలింగ్ ఆప్షన్స్కి వెళ్ళాలి. ఫర్ ఇన్స్టెన్స్ REAP ఉంది, మీరు ఒకవేళ AP వెబ్సైట్ ఇంకా TG వెబ్సైట్లో పార్టిసిపేట్ చేస్తుంటే అవి ఉన్నాయి. ఇంకా స్టేట్ ఇన్స్టిట్యూట్ లెవెల్, స్పాట్, ప్రైవేట్ రూట్స్ని చెక్ చేసుకుంటూ ఉండండి. మీ లోవర్ ర్యాంక్ కాలేజెస్ ఉన్నాయి కదా అవి కూడా మీరు బ్యాకప్గా పెట్టుకోండి. సో ఇది గైజ్ ఈ వీడియోకి. మీ రిజల్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను. ఎందుకో తెలుసా, ఇది మీ ఫ్యూచర్తో ఆటలు కాబట్టి మేము దాన్ని చాలా కేర్ఫుల్గా తీసుకుంటాము. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.